టుడే అయితే ఇప్పీ నూడిల్స్ చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము అండ్ టేస్టీగా. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లోకి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే సన్నగా తరుగుతున్న ఉల్లిపాయలు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా మగ్గాలి కాబట్టి. ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి. దీంట్లో వచ్చేసి మనం క్యారెట్లు అలాగే కొత్తిమీర వేసుకుందామండి. నార్మల్గా చేసే ఇప్పీ నూడిల్స్ కాకుండా కొంచెం మనం స్పెషల్గా ఇవన్నీ యాడ్ చేసి చేస్తున్నాం అనమాట. కొంచెం టేస్ట్ బాగుంటుంది. అవి 5 మినిట్స్ అలా మగ్గిన తర్వాత ఎలా వస్తుంది కంటెంట్ అంటే దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం యాడ్ చేసుకుందాము. టమాటా ముక్కలు చిన్న చిన్నగా కోసుకున్న టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకున్నాము. టమాటాలు అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలి. మనం బాగా దగ్గరికి వచ్చేయాలి. తర్వాత దీంట్లో వాటర్ యాడ్ చేస్తున్నాము. మనమైతే ఎంత ఇప్పీ నూడిల్స్ తీసుకుంటామో దాన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పీ నూడిల్స్ ఉడకాలి కాబట్టి. ఆ వాటర్కి కొంచెం సాల్ట్ యాడ్ చేసాం, కొంచెం కారం. వాటర్ బాయిల్ అయిన తర్వాత ఇప్పీ నూడిల్స్ అయితే వేసుకోవాలి. నేనైతే 5 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాము. 5 రూపీస్వి. ఇవైతే బాయిల్ చేసుకోవాలి బాగా. దీంట్లోకి ఇప్పీ నూడిల్స్లో వచ్చిన మసాలా అంతా మనం యాడ్ చేస్తున్నాము. బాగా కలుపుకున్న తర్వాత బాగా వాటర్ అనేది ఎగిరిపోవాలి. అప్పుడైతే బాగుంటుందండి. ఒకవేళ వాటర్ సూప్తో కావాలి అనుకుంటే మీరు సూప్తో ఉంచుకోవాలి.